ధమ్మపదం గాథలు పుస్తకానికి అనువాదకులు డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు గారు రాసుకున్న మనవి మాటలు. ఇప్పుడు విశ్వనాగరికత, సభ్య సమాజం, ముఖ్యంగా పరిపాలనా వ్యవస్థ మన దేశంలో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రగతి పథంలో పయనిస్తున్నదా, అధోగతి వైపు అంగలు సారిస్తున్నదా అన్న విచికిత్స కలిగినప్పుడు హృదయ స్పందన గల వ్యక్తి సంక్షోభం పొందక తప్పదు. ప్రపంచ దేశాలలో ఇప్పుడు ఎక్కడ చూసినా కృతయుగం కనబడదు. దానిని రూపొందించుకోవాలన్న ప్రయత్నమూ కనబడదు. వికృతయుగం నెలకొనటానికి ఎన్నో ప్రయత్నాలు మాత్రం కనబడుతున్నాయి. ఇందుకు కారణం ఈ భూమి మీద ఇప్పుడు ఏ ఒక్క దేశము ఇతర దేశాలకు సంబంధం లేకుండా సముద్ర ద్వీపంలాగా మనుగడ సాగించలేకపోవటమే. భౌగోళికమైన దూరాలు ఎంత తరిగిపోయి కరిగిపోయి భౌతికంగా ఎంత దగ్గరవుతున్నామో మనుషులు మాత్రం అంతకంతకు ఒకరికొకరు దూరమైపోతున్నారు, దీనులైపోతున్నారు. ఇటువంటిది జరగకుండా ఉండటానికి గౌతమ బుద్ధుడు బోధించిన సరళ జీవన ప్రవృత్తి మార్గమే రక్షకము, సంరక్షకము అనిపిస్తున్నది. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? మనోవాక్కాయ కర్మల ద్వారా మానవాళి బౌద్ధ సంస్కారం పట్ల ఆకృష్టులైనప్పుడు, మానవుడిలో హింసా ప్రవృత్తి, కపటము, దౌర్జన్యము తొలగనంత వరకు స్వచ్ఛమైన ప్రేమ, కరుణ, అహింసాదర్శము, అద్వైత భావము ఏ సమాజంలోనూ ఏ సంఘంలోనూ పెంపొందే అవకాశం లేదు. ఇతరులకు మేల్ తన మేలనంచే నేర్పరికి మేల్కొల్లలోయ్ అని 108 ఏళ్ల కిందట కవి బోధించగానే ఆ ప్రవృత్తి స్వయం సిద్ధమవుతుందా? కాదని యుగాల జగాల మానవీయ పరిణామాలు చెబుతూనే ఉన్నవి కదా. ఆధునిక సమాజ జీవితంలో మనిషి సుఖపడటానికి కావలసిన సౌకర్యాలు ఎంతగా ఎక్కువవుతున్నా దూరము, భేదభావము కూడా అంతగానూ ఎక్కువవుతున్నాయి. దేశాల మధ్య, సమాజం మధ్య, ఇరుగు పొరుగు ఇళ్లవారికి ఒకరి పట్ల ఒకరికి వైమనస్యం, కలహకాతరత కలిగితే వాళ్ళు తమ కుదురులను వదులుకొని ఎక్కడకు పోతారు? నిద్రలేచినది మొదలుకొని నిద్రపోయేదాకా ఈ ఇళ్లల్లో మనశ్శాంతి ఉంటుందా? ఇప్పటి ప్రపంచ ఖండాలలో ఏ చిన్న దేశంలోనైనా, ఏ పెద్ద దేశంలోనైనా ప్రశాంత పరిస్థితులు, జీవన మాధుర్య గవేషణ కనబడుతున్నాయా? లక్షల సంఖ్యలో పుస్తకాలు, సమాజ చేతన బోధలు, సంస్థా నిర్వహణ ప్రయత్నాలు మానవత్వాన్ని ప్రచోదనం చేయగలుగుతున్నాయా? కొందరేమో గతంలోకి చూస్తారు, మానవ సుఖశాంతుల మనుగడ కోసం. మరికొందరేమో భవిష్యత్తులోకి చూపు సారిస్తారు, మంచి రోజుల కోసం. వర్తమానం గూర్చి పరితాపపడినా మార్పు ఎట్లా రూపించగలమని నిరాశోపహతులవుతారు కొందరు. లోకంలో మంచిని పెంచే మార్గం తోచక వేదన పాలవుతున్నారు మరికొందరు. మానవ ప్రయత్నం లేకుండా, సమాజహిత చింతన లేకుండా దేశాల మధ్య, మనుషుల మధ్య సామరస్యం సాధించడం సాధ్యపడుతుందా? ప్రతి దేశంలోనూ తత్వవేత్తలు, సాహిత్యపరులు, విజ్ఞాన ఆవిష్కర్తలు చిరకాలం నుంచి భౌతికము, అభౌతికము అయిన సృష్టి శక్తుల పట్ల సమన్వయం ప్రతిపాదిస్తూనే ఉన్నారు. లోకానికి ఇది హితము, ఇది అహితము అని బోధిస్తూనే ఉన్నారు. అయినా ఎప్పటికప్పుడు అంతా మొదట్నుంచి మొదలు పెట్టవలసినట్లే కనబడుతున్నది. దీనికి బుద్ధ భగవానుడు ఒక పరిష్కారాన్ని అన్వేషించాడు. దృశ్యాదృశ్య ప్రాకృతిక అస్తిత్వాన్ని అర్థమయ్యేటట్లు ఆయన బోధించాడు. మనస్సు, శరీరాల పరస్పర ఆధారతత్వం వలనే, జగత్తుకు తనకు అన్యోన్య సామరస్యం వల్లనే మానవ జీవిత పరమార్థం, పరమ లక్ష్యం మనసుకు, మాటకు, అవబోధకు అందుతాయి అని చెప్పటమే బౌద్ధ దార్శనిక సారాంశం. మళ్ళీ వినండి. మనశ్శరీరాల పరస్పర ఆధారతత్వం వలనే, జగత్తుకు తనకు అన్యోన్య సామరస్యం వల్లనే మానవ జీవిత పరమార్థం, పరమ లక్ష్యం మనసుకు, మాటకు, అవబోధకు అందుతాయి అని చెప్పటమే బౌద్ధ దార్శనిక సారాంశం. వ్యక్తినిష్టగా అవలంబించవలసిన ఈ మతాదర్శాన్ని సమాజ సువ్యవస్థ ఆదర్శంగా అనువర్తితం చేయటం కారణంగా బుద్ధ భగవానుడి పరినిర్వాణం తర్వాత బౌద్ధం ఒక మతంగా ప్రచారం పొందింది.
మత ప్రచారంలోని లోపాలు కూడా పర్యవసానంగా బౌద్ధంలోనూ ప్రవేశించినట్లు కనబడుతున్నది. రాత్రింబగళ్ళు, ఏళ్ళు, పోండ్లు, కొన్ని దశాబ్దాలు లేదా శతాబ్దాలు విశ్లేషించి వివేచించిన మానవాళి తనకు తానే ఎందుకు వినాశనం తెచ్చిపెట్టుకుంటున్నదో, పగ పెంచుకుంటున్నదో నిష్కర్షగా ఎవరైనా చెప్పగలరా? భారతదేశంలోనైతే కుల పరిగణన, కుల వివక్ష, మనుషుల మధ్య ఆధిక్యత, న్యూనతలు సర్వ అనర్థాలకు కారణం అని కొందరు తలపోస్తూ ఉంటే, ఇతర దేశాలలో కుల వివక్ష లేదు కదా. అక్కడ మన దేశంలో కన్నా ఎక్కువ అనర్థాలు, ఘోరాలు, క్రౌర్యాలు ఎందుకు సంభవిస్తున్నట్టు? దయాదాక్షిణ్య ప్రవృత్తి ఎందుకు మసకబారిపోతున్నట్టు? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎంతటి సామాజిక మేధావి చెప్పలేడు. ఇక ధమ్మపదం గాథల విషయానికి వస్తే, బుద్ధ భగవానుడి నాటి అంటే సుమారు 2600 సంవత్సరాల కిందటి భారతదేశ సాంఘిక జీవనం, వారి విశ్వాసాలు, జీవన సంస్కారాలు, ఆధ్యాత్మిక అధిభౌతిక సాధనలు, ధనికపేద తారతమ్యాలు, సంపన్న వర్గాల సుఖలాలసత, ఇంద్రియ లంపటం, నిరుపేదల కష్టనిష్ఠూరాలు, అతీంద్రియ శక్తుల పట్ల నమ్మకాలు, గారడీ విద్యలు, మానవ మనస్తత్వ పంకిలాలు కొంతవరకు ఈ కథల ద్వారా అర్థం చేసుకోవచ్చు. అప్పటికీ ఇప్పటికీ మానవ జీవిత మౌలిక సమస్యలు, దురవగాహనలు అట్లానే ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కథలు ఆసక్తికరంగా చదివిస్తాయి, వినేటట్టుంటాయి. విని మీరే చెప్పండి. ధమ్మపద గాథా సంకలన రచన నేపథ్యం గురించి రచయిత రాసుకున్న కొన్ని మాటలు. ఈ ధమ్మపద గాథా సంకలన రచన 10 ఏళ్ల నాటిది. నా శ్రీమతితో నేను మా పిల్లలతో గడపటానికి అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రం ఫ్రీమాంట్ నగరంలో ఉన్నప్పుడు మలేషియా అంతర్జాతీయ స్థాయి బౌద్ధ సంఘం వారి ధమ్మపదం అనే విశిష్ట ప్రచురణ ఆధారంగా ఇంగ్లీషు నుంచి తెలుగులోకి తెచ్చిన లేదా వచ్చిన కథలు ఇవి. బౌద్ధ ధర్మ విశిష్టత ప్రచారానికి అప్పుడు మలేషియా విశ్వ బౌద్ధ సంస్థ నుంచి ఒక పరివ్రాజక ఆచార్యుడు తన బృందంతో గౌతమ బుద్ధ స్మృతి పవిత్ర ఇతిహాస వస్తు సంచయంతో ఫ్రీమౌంట్ నగరానికి వచ్చినప్పుడు నేను ఆ భిక్షువును దర్శించి నా ప్రణామాలు సమర్పించుకున్నాను. సిద్ధార్థ గాథా పురాపవిత్ర చిత్రలేఖన సామగ్రి, బౌద్ధుల జపారాధన మాలలు, ప్రాచీన శిల్ప ఆకృతులు చూశాను. ఆ తరువాత త్రిపటక కథల పేరుతో ఈ గాథలు ఆంధ్రభూమి దినపత్రికలో సుమారు 100 రోజులు అనుదినం ప్రచురితమైనాయి. ఈ ధమ్మపదం గాథల బృహత్ సంపుట ప్రచురణ నా అక్షరార్చనకు ఒక గొప్ప ఫలశ్రుతిగా భావిస్తాను. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ధమ్మపదం గాథలు పుస్తకానికి అనువాదకులు డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు గారు రాసుకున్న ఉపోద్ఘాతం. గౌతమ బుద్ధుడు శాక్యవంశంలో జన్మించాడు. హిమాలయ పాదభూముల్లో కపిలవస్తు నగరంలో శుద్ధోదన మహారాజుకు మాయాదేవికి జన్మించి 29 సంవత్సరాల వయసు వచ్చే వరకు సమస్త రాజభోగాలతో యువరాజులాగా ఆయన కపిలవస్తులోనే ఉన్నాడు. శుద్ధోదనుడు ఆయన కోసం ఋతోచితమైన మహాప్రాసాదాలు నిర్మింపజేశాడు. ఆయనకు ఇహలోక సౌఖ్యం పట్ల ఏ వైముఖ్యం కలగకుండా ఎంతో జాగ్రత్తపడ్డాడు శుద్ధోదన మహారాజు. శాక్యులలోనే ఒక రాజకుటుంబం నుంచి యశోధరతో ఆయనకు పెళ్లి జరిపించాడు. గౌతమ బుద్ధుడికి 29వ ఏట రాహులుడనే కొడుకు పుట్టాడు. రాహుల అంటే అవరోధం, ఆటంకం, సంకెల అని అర్థం. అయినా ఈ బంధాన్ని కూడా తెంచుకొని పరివ్రాజకుడై గౌతమ బుద్ధుడు భోగభాగ్యాలను, రాజ్యాన్ని, ఆలుబిడ్డలను త్యజించి మానవ జీవిత వ్యామోహాలకు, తాపత్రయాలకు, ఆశాపాశాలకు, దుఃఖోద్వేగాలకు, తృష్ణ తీవ్రతలకు హేతువు, వీటి నుంచి మానవుడు విముక్తి పొందే మార్గము అన్వేషించడానికి గృహపరిత్యాగం చేశాడు. తపోభూములకు వెళ్ళాడు. అంటే ఆదిలోనే ఆయన ఈషణత్రయాన్ని అంటే దారేషణ, ధనేషణ,
పుత్రేషణలను జయించాడు. అప్పటికి సంప్రదాయబద్ధకమైన ఆధ్యాత్మిక సాధనా మార్గాలన్నింటి ద్వారా ఆయన గవేషణం సాగించాడు 5-6 ఏళ్లు. కాని ఈప్సితార్థాన్ని పొందలేకపోయినాడు. తరువాత తృష్ణవర్జించిన సుఖియకు అనే దివ్యతత్వాన్ని, సత్యాన్ని తీవ్ర ధ్యాన సాధన ద్వారా దర్శించాడు. 36 సంవత్సరాల వయస్సున ఆయనకు పరిపూర్ణ జ్ఞానోదయమైంది. ఆయన సమ్యక్ సంబుద్ధుడైనాడు, తథాగతుడైనాడు. ఈ జ్ఞానం తాను కొత్తగా కనుక్కున్నదేమీ కాదని, యుగయుగాల బుద్ధులు ప్రవర్తింపజేస్తూ వచ్చినదే అని, తాను పురాతన శిథిల నగరాన్ని కనిపెట్టిన పురాతత్వ పరిశోధన గవేషకుణ్ణి అని ఆయన చెప్పాడు. ఈ నగరం పాతబడిందే గాని చెక్కు చెదరకుండా ఉంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల, ఆశంకిత భయాందోళనల వల్ల, పరరాజుల దండయాత్రల భయం వల్ల, మహమ్మారి వంటి సాంక్రామిక వ్యాధుల భీతి వల్ల ప్రజలు ఆ నగరాన్ని పరిత్యజించి పాడుపెట్టారు. అది కొండల మధ్య లోయల్లో అదృశ్యంగా, అగమ్యంగా ఉన్నది. ఆ కొండల పక్క నుంచి వెళ్తూ ఒక బాటసారి ఆ శిథిల నగరాన్ని కనిపెట్టాడు. వెళ్ళి తన రాజుకు చెప్పాడు. ఆ రాజు దానిని పూర్వం కన్నా కొన్ని మరమ్మత్తులతో వైభవోపేతంగా, సకల సౌకర్య సంసిద్ధమైన దానినిగా స్వాధీనం చేసుకుని ప్రజల నివాసయోగ్యమైన నగరంగా కళకళలాడేటట్లు చేశాడు. ఇటువంటిదే తాను దర్శించిన సకల తృష్ణాక్షయ పరిపూర్ణ బోధి కూడా అని బుద్ధభగవానుడు భిక్షువులకు దృష్టాంతపూర్వకంగా ఒకసారి తెలియజేశాడు. ఆయన తన ప్రబోధాలలో, ధర్మప్రసంగాలలో, తాత్విక ప్రసంగ చర్యల్లో, భిక్షువుల ఉద్బోధనల్లో లోకరీతులను, నీతి కథలను, హేతువాక్యాలను ప్రస్తావించేవారు. ఎవరి మీద ఎప్పుడూ విసుగు, కోపము ప్రకటించేవారు కాదు. బుద్ధ భగవానుడు పాలీ భాషలో తన బోధలు, చర్చలు, ఉద్బోధనలు నిర్వహించేవాడు. అది ఆనాడు ఆ ప్రాంతంలో ప్రజాసామాన్య భాష, వ్యవహార భాష. అది ఆనాటి మాగధి ప్రాంతపు ప్రాకృత భాషా మాండలికము అని పండితులు నిర్ణయించారు. బుద్ధ భగవానుడు ఆంధ్రదేశం కూడా వచ్చినట్లు, భట్టిప్రోలు, ఘంటసాల, అమరావతి, ధరణికోట దర్శించినట్లు, ధర్మచక్ర ప్రవర్తన సమారోహాలు నిర్వహించినట్లు పండితులు రాశారు. బౌద్ధ ధర్మం పట్ల ఆంధ్రదేశంలో స్త్రీలు కూడా అభిమానం చూపినట్లుగా వారు రాశారు. భారతదేశంలో తక్కిన అన్ని ప్రాంతాల కంటే బౌద్ధ ధర్మాన్ని, సంఘదీక్షను తెలుగువారు అభిమానించినట్లు, ఆదరించినట్లు కనబడుతుంది. కొండపడమటి బుద్ధరాజు వంటి పేర్లు కూడా తెలుగునాట కనబడతాయి. అమరావతి చైత్యస్తూపం బౌద్ధ దార్శనిక ప్రపంచంలో ప్రసిద్ధి పొందింది. ఆచార్య నాగార్జునుడు బౌద్ధ ధర్మ వ్యాపకుల్లో అత్యంత ప్రసిద్ధుడు. గౌతమ బుద్ధుడు 80వ ఏట పరినిర్వాణం చెందాడు. వేల సంఖ్యలో ఆయన ధర్మ ప్రబోధాలు చేసుంటాడు. కుసినారలో, మల్లుల రాజ్యంలో ఆయన నిర్వాణం చెందిన తర్వాత వెంటనే రాజగృహంలో ప్రథమ సంగీతి జరిగింది. అక్కడ భిక్షువులంతా సమావేశమైనారు. బుద్ధ భగవానుడి బోధలు, ప్రసంగాలు, స్మృతులు, కథలు, సూక్తులు, భిక్షువులు, భిక్షుణులు పాటించవలసిన నియమ నిబంధనలు అన్నీ సంకలనం చేసి భద్రపరచవలసిన ఆవశ్యకతను, భవిష్యత్తు తరాల వారికి అందించవలసిన బాధ్యతను బుద్ధ భగవానుడి నిర్వాణానంతరం వెంటనే జరిగిన ఈ సంగీతి భిక్షువులు నిర్ణయించారు. మెత్తసుత్తం, రతనసుత్తం వంటి పరిత్తాలను భిక్షువులు పఠించవలసిందిగా చెబుతున్నట్లు ఈ కథలు ప్రస్తావిస్తున్నాయి. ప్రజలు, పండితులు పరంపరగా వీటిని పరిరక్షించుకున్నారు. బౌద్ధ ధార్మిక గ్రంథాలు త్రిపిటకాలు. అవి సుత్తపిటకం, వినయపిటకం, అభిధమ్మ పిటకం. పిటకం అంటే గంప అని పాలీ భాషావిధులైన ప్రాజ్ఞులు చెప్తున్నారు. సూత్రాలు, భిక్షువులు, భిక్షుణులు పాటించవలసిన నీతి నియమ నిబంధనలు, ఆచారకాండ, దీక్షా స్వీకార పద్ధతులు, వాళ్ల నిత్య నైమిత్తిక విధులు, నిషేధాలు, ఉల్లంఘన శిక్షలు, ప్రాయశ్చిత్త విధులు, జ్ఞానగోష్ఠులు, సంవాదాలు, అభివాదన సంప్రదాయ పద్ధతులు, అపరకర్మలు, వర్షావాస దీక్షా విధులను ఈ 3 పిటకాలలో వస్తు విభాగపూర్వకంగా క్రోడీకరించడం జరిగింది. ఈ ప్రయత్నాలు దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఎప్పటికప్పటికీ సాగుతూనే వచ్చినట్టు తెలుసుకోవాలి. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో, అంటే
ఇప్పటికి 1500 ఏండ్లకు పూర్వం బుద్ధఘోషుడనే భిక్షువు గొప్ప పండితుడు, భదంతాచార్యుడు. ఆయన త్రిపిటకాలను సంకలనం చేసి పరిష్కరించి వ్యాఖ్యా వివరణ పూర్వకంగా అర్థకథలు రచించినట్లు బౌద్ధ వాంగ్మయవేత్తలు నిర్ధారించారు. బుద్ధ భగవానుడు తన ప్రబోధ గీతికలను, ఉద్బోధన ముక్తక గాథలను ఏ ఏ సంఘటనల ప్రతిస్పందనగా, ఏ ఏ సన్నివేశ వివరణోద్బోధకంగా, ఏ ఏ సందర్భానుసారంగా ప్రవచించాడో, వాటి వెనుక నేపథ్య కథలేమిటో, ఘటనలేమిటో, ప్రబోధ సందేశమేమిటో బుద్ధఘోషుడు సేకరించి సంకలనం చేసి విపుల వ్యాఖ్యాసహితంగా ఈ కథలు కూర్చినట్లు బౌద్ధ వాంగ్మయ పండితులు చెప్పారు. ఈ కథలు ధమ్మపదం పేరిట ప్రపంచవ్యాప్తమైనాయి. ధమ్మపదం అంటే స్థూలంగా ధర్మ ప్రవచనం, ధర్మాన్ని గూర్చిన మాటలు అని అర్థం. ధమ్మపదం అనే నామకరణం ఈ కథా సంకలనానికి బుద్ధఘోషుడే చేసుండవచ్చు. ఈ గాథలు, కథలు 26 వర్గాలుగా విభక్తమైనాయి. 400కు పైగా లభిస్తున్నాయి. లాటిన్, సంస్కృతం, జర్మన్, గ్రీకు, ఇంగ్లీషు వంటి ప్రపంచ భాషల్లోకి పరివర్తితమైనాయి. బుద్ధ భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రుడైన సోదరుడు, పరిచారకుడు, సంఘ వ్యవస్థ నిర్వహణాధికారి అయిన ఆనందుడు తనకు బుద్ధ భగవానుడు ప్రవచించిన 82,000 ప్రబోధాలు వాచోవిధేయంగా ఉన్నాయని, మరి 2,000 ఇతర భిక్షు ప్రముఖుల ప్రబోధాలు కూడా నోటికి వచ్చునని బుద్ధుని నిర్వాణానంతరం సంఘ పెద్దలకు చెప్పినట్లు ప్రసక్తమై ఉన్నది. పూజ్య ఆనందుడు భగవానుడి నిర్వాణకాలం నాటిక్కూడా అర్హతుడు కాలేదు. ఛాయవలె బుద్ధ భగవానుణ్ణి ఆశ్రయించుకొని ఉన్నందువల్ల ఆయనకు తీవ్ర ధ్యాన సాధనలకు, నియమనిష్టలకు, గాఢమైన అంతరావలోకనానికి సమయం లభించకపోయి ఉండవచ్చు. ధమ్మపదం కథలు మానవ స్వభావాన్ని, ప్రవర్తనను, మనోదౌర్బల్యాలను, వేదనలను, సహజాతాలను సాకల్యంగా ఆవిష్కరిస్తున్నాయి. ఇవి బుద్ధగాథలు, ధమ్మపద ప్రబోధాలు, ప్రచోదనలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.